ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. అనంతపురం జిల్లా హనీ ట్రాప్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుల్లో టీడీపీ నేత దబ్బర రాజేష్ నాయుడు ఉన్నాడని కూడా సమాచారం. కీలక నిందితురాలు బీజేపీ నేత రంగమ్మ నాయుడు ఉంది. ఇక టీడీపీ నేత రాజేష్ నాయుడు కన్సర్న్లోనే హనీ ట్రాప్ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం 9 మంది నిందితుల్లో 5గురు అరెస్ట్ అయ్యారు. టీడీపీ కూటమి నేతలు కావడంతో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టలేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. నిందితుల నుండి 13 లక్షల నగదు, ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 18వ తేదీ సాయంత్రం ఉదయ భాస్కర్ రెడ్డి గార్లదిన్న వాస్తవాలు. ఇతను యాక్చువల్ గా బెంగళూరులో ఒక డ్రోన్ కంపెనీలో సర్వేగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఒక కాల్ వచ్చింది, మాకు ఇంటికి సర్వే చేయాలని చెప్పేసి ఇక్కడ నుంచి కాల్ పోయింది. ఆ నెంబర్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు, ఎట్లా కలెక్ట్ చేసుకున్నారో తెలియదు. ఆ కలెక్ట్ చేసుకొని అతను చెప్పినారంట, మీరు రండి అనంతపురంలో మీతో సర్వే చేయించుకోవాలని. అతనికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె రండి ఇంటికి వెళ్దామని చెప్పి జయలక్ష్మి అనే ఒక ముద్దాయి ఆమెను ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి కొంతసేపు మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక న్యూడ్గున్న టైంలో ఆ తలుపులు దొబ్బుకొని ఒక ముద్దాయి ఇంకో ముద్దాయి ఇద్దరు కలిసి ఒక కత్తి తీసుకొని లోపలికి బయలుదేరడం జరిగింది. దాంట్లో A4 వచ్చేసి రాజేష్ అనే అతను ఈ కత్తి వాడడం జరిగింది. ఆ రాజేష్ అనే అతను రంగమ్మ అని చెప్పేసి, రంగమ్మ అలియా చిన్ని అని వీళ్ళిద్దరూ లోపలికి ఎంటర్ అయినారు. వీళ్ళు ప్లాన్ ప్రకారమే ఆ డోర్కి లాక్ చేయకుండా పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా న్యూడ్కి వచ్చినారో ఇమ్మీడియట్గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయేసి వీడు రాజేశ్వరి అనేటోడు ఆమె భర్తగా యాక్టింగ్ చేసినాడు. ఈ పోయేసి భార్య మాదిరి 4 కొట్టి ఆమెని నువ్వేమి ఇట్లాంటి పనులు చేస్తున్నావు అంతా అని చెప్పేసి, తర్వాత ఈ రంగమ్మ అనేట ఆమె మీడియేటింగ్ చేసింది పెద్ద మనిషి మాదిరి. రే ఇంత అయిపోయిందిరా, దాని సంసారం నాశనం అయిపోతుంది, మనకి నేను మీడియేటింగ్ చేస్తాను, నేను మాట్లాడతానని మధ్యవర్తిగా తీసుకెళ్లి అతని దగ్గర 4 లక్షల రూపాయలు తెప్పించుకొని 4 లక్షల రూపాయలకి సెటిల్మెంట్ చేసినారు. ఇతను బయటికి రాలేదు. యాక్చువల్గా ఇది జరిగి 4 నెలల క్రితం జరిగింది. ఈ విషయం జరిగి అతనేం చెప్పుకోలేదు ఎవరికి. దాని తర్వాత వాళ్ళ బంధువు ఉమాదేవి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కొద్దిగా తిరుగుతూ ఉంటే ఆ అమ్మాయిని కూడా ఈ ట్రాప్లో వీళ్ళ గ్రూప్లోనే వాడుకుంటున్నారని ఇతనికి తెలిసింది. ఎందుకంటే ఈ విధంగానే ఫోన్ నెంబర్లు ఇవ్వడం, ఫోన్ చేయించడము, వాడు వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తున్నారని ఇతను తెలిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇతనికి తెలుసు కాబట్టి ఆ ఇన్సిడెంట్ ఆ అమ్మాయిని కూడా పిలుచుకొని ఈ విధంగా చేయొద్దు, ఇప్పటి నుంచి మానుకో అని చెప్పినాడు. ఆ విషయంలో ఈ రంగమ్మ మిగతా వాళ్ళకు ముద్దాయిలు వచ్చేసి ఎవరైతే ఈ ఉమాదేవి ఉందో ఆమె ఇంటికాడికి పోయి గలాటా చేసినారు. ఎందుకు రావడం లేదు ఏం కదా అన్నట్టు నేను మానుకున్నానన్నా కానీ ఒప్పుకోలేదు. ఆ విషయంలో ఈ ఉమాదేవి ఈ ఇద్దరు వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విధంగా జరిగిందని మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరిగిన భాగంగా మాకు ఇప్పటికీ ఒక 5 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 10 మంది ముద్దాయిలు, 1 రంగమ్మ నాయుడు, 2 రాజేష్, 3 అనంతలక్ష్మి, 4 ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. దీనికి ఇప్పటి వరకు 5 మందిని దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా మాకు ట్రేస్ అయింది ఈ ఇన్వెస్టిగేషన్లో 9 మంది ముద్దాయిలు ట్రేస్ అయినారు. వాళ్ళ వద్ద నుంచి దాదాపు వీళ్ళు చెప్పిన వర్షన్ ప్రకారము ఇప్పటి వరకు, అంటే ఇంకా చాలామంది ఉండొచ్చు, 20 మంది విక్టిమ్స్ తేలినారు మాకు. ఆ 20 మంది విక్టిమ్స్లో మన రూరల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు రిజిస్టర్ జరిగింది. 3 టౌన్లో 2 కేసులు రిజిస్టర్ చేసినారు ఈ ఇష్యూ మీద. 4 టౌన్లో 1 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది విక్టిమ్స్ కూడా ముందుకు వస్తుంటే కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. ఇప్పటి వరకు 20 మంది విక్టిమ్స్ వీళ్ళ ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. దాంతో దాదాపుగా క్యాష్ ₹1,00,00,000 దాకా, 1,02 లక్షల దాకా మాకు ఇంట్రాగేషన్లో వీళ్ళు కలెక్ట్ చేసినట్టు తెలిసింది. దాంట్లో ఇప్పటి వరకు మేము ప్రెజెంట్ అయితే మేము వాళ్ళని అరెస్ట్ చేసే టైంకి 13 లక్షలు రికవరీ. అనంతపురం జిల్లా హనీ ట్రాప్ కేసులో లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, పోలీసుల పాత్ర కీలకంగా వెలుగులోకి రావటం, కూటమి నేతల ప్రమేయంతో వారిని కనీసం అంటే ప్రెస్ ముందు కూడా నిలబెట్టేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి, దీనికి సంబంధించి ఏమైనా ప్రభుత్వం స్పందిస్తోందా? మురళి, మొత్తం పైన అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఈ హనీ ట్రాప్ వ్యవహారం మొత్తం పెద్ద ఎత్తున ఒక దుమారం రేపింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా ప్లాన్డ్ గా ముందస్తు ప్రణాళికలతో కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేయడము, వాళ్ళపైన వలపు వల్ల విసాడము, వాళ్ళని ఈ విధంగా
ఒక ట్రాప్ చేసి వాళ్ళ యొక్క మానవ ప్రాణాలతో కూడా అదే విధంగానే వారి యొక్క దీంతో అన్నిటితో ఆడుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సమాజంలో కొంత విలువలతోనూ అదే విధంగానే భయభక్తులతో ఉండేటువంటి ఇలాంటి వ్యక్తులను అసలు ఏమాత్రము వీళ్ళు ఇలాంటి వ్యవహారాల్లో కూడా ఎప్పుడు ఏ రోజు ఎరగనటువంటి వ్యక్తుల్ని కూడా చాలా చాకచక్యంగా ట్రాప్ చేసి ఒక పెద్ద ఎత్తున ఒక ర్యాకెట్ గా దీన్ని నడిపారు. కొద్ది నెలలుగా ఈ వ్యవహారం అనంతపురం నగరంలో అనంతపురం జిల్లాలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ప్రధానంగా కొంతమంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. దానిలో దాదాపుగా మహిళలు అదే విధంగానే పురుషులు వీళ్ళంతా ఉన్నారు. వీరికి కొంతమంది పోలీసుల యొక్క అండ కూడా లభించడంతో ఇక వారి యొక్క వ్యవహారాలు చాలా సాదాసీదాగా జరిగాయి అనేటువంటి విధంగా చెప్పొచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే ప్రధానంగా రంగమ్మ నాయుడు అలియా చిన్ని అనేటువంటి మహిళతో పాటు మరి యొక్క రాజేష్ అనేటువంటి దబ్బర రాజేష్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో ప్రధాన భూమికగా పోషించినట్టు కూడా పోలీసు వర్గాల్లో గుర్తించాయి. అయితే వీరు మొదటగా కొంతమంది వ్యక్తులతో ఉండడం, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ని కూడా పూర్తిగా గమనిస్తూ ఉండడం, అలాంటి వ్యక్తుల దగ్గరికి పోయి పరిచయం చేసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ కావడం, మీ యొక్క సహకారాలు మాకు అవసరము అనేటువంటి విధంగా కూడా వాళ్ళకి చెప్పడం. అయితే ఏదో మా కోసం సహాయ సహకారాలు కావాలా అనేటువంటి విధంగా కూడా వాళ్ళు అడుగుతున్నారు అనేటువంటి విధంగా వాళ్ళలో ఒక భ్రమలు కల్పించడం. అయితే ఫోన్ నంబర్ ఇవ్వడము, అదేవిధంగా మా ఇంటి దగ్గరికి రండి, ఈ విధంగా మీతో ఈ పనులు ఉన్నాయనేటువంటి విధంగా కొంతమంది వ్యక్తులతో పరిచయం చేసుకుని ఈ విధంగా కొంత డాక్టర్లు కూడా ఉన్నారు అనేటువంటి విధంగా, అంటే కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు కావచ్చు, అదేవిధంగానే రిటైర్డ్ అయినటువంటి డాక్టర్లు, అదేవిధంగానే కొంతమంది కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, కొంతమంది సర్వేయర్లు, ఇలాంటి వ్యక్తులందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఒలకు అలా విసిరినట్టు పరిస్థితి. అయితే గతంలో కూడా కొన్ని ఇతర ప్రాంతంలో, రాష్ట్రంలోని కొన్ని కోస్తా ప్రాంతంలో ర్యాప్ అనేటువంటి ఒక యాక్టివిటీ జరిగేది. ఎందుకంటే ఏదైనా బంగారం ఇవ్వడము, దొంగ బంగారం ఇవ్వడం, పెద్ద ఎత్తున కొంత మాత్రం డబ్బులు ఇస్తాం, ఎక్కువ డబ్బులు ఇస్తామనడం, ఇట్లాంటి యాక్టివిటీస్ ఏ విధంగా చేసి గతంలో కొన్ని ప్రాంతాల్లో జరిగాయి. అలాంటిది ఇక్కడ హనీ ట్రాప్ వ్యవహారంలో వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారనేటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది ఈ విధంగా కొంత గౌరవప్రదంగా ఉండేటువంటి వ్యక్తులకు వలుపువల వేసి తమ ఇంటికి పిలిపించుకోవడం, ఏదో పని ఉంది అనేటువంటి పిలిపించుకున్న తర్వాత వాళ్ళతో ఇంట్లోకి వచ్చినటువంటి వెంటనే కొంత తలుపులు వేసేయడము, అంటే వాటికి పూర్తిగా లాక్ చేసేది, ఇలాంటివి కాకుండా కొంచెం పోలీసు అధికారుల పాత్రకు సంబంధించి ఉన్నతాధికారులు మౌనంగా ఉంటున్నారు. అలాగే కూటమి నేతల దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ఇక్కడ బీజేపీ టీడీపీ నేతల పాత్ర కూడా ఉంది కాబట్టే మౌనం వహిస్తున్నారు, కేసును పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి మాట. వెనక రాజకీయ పరమైనటువంటి ఒత్తిడి కూడా ఉండడంతో పోలీసులు కూడా కొన్ని అంశాల్లో ఈ కేసుకు సంబంధించి మిన్నకుండిపోతున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కదా. అసలు దాన్ని ఎలా చూడాలంటారు? దీంట్లో ఈ ర్యాకెట్ వ్యవహారం నిర్వహించేటువంటి వాళ్ళు ప్రధానంగా రంగమ్మ నాయుడు అలియా చిన్ని అనేటువంటి మహిళ గతంలో ప్రస్తుతం బీజేపీ పార్టీలో లేదు అనేటువంటి విధంగా కొంతమంది చెప్తున్నారు. అయితే బీజేపీ పార్టీలో ఈమె కీలకంగా పనిచేసింది. ఇలాంటి రంగమ్మ నాయుడు అనేటువంటి మళ్ళీ బీజేపీలో ఉంది. అంతేకాకుండా ఈ ప్రస్తుతం దబ్బర రాజేష్ అనేటువంటి ఎవరైతే ఉన్నారో దబ్బర రాజేష్, ఇతను ఈ తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలక కార్యకర్తగా కూడా ఇతను పనిచేస్తుంటాడు, నాయకుడిగా కూడా ఉంటాడు. పలువురు నేతల చుట్టూ కూడా ఇతను తిరుగుతూ వాళ్ళ యొక్క పోస్టర్లతో ఉండడం, అదేవిధంగానే ఫ్లెక్సీల్లో పెద్ద ఎత్తున ప్రచారాలుగా ఉంటూ తమ నాయకులకు తాను ఏదైతే భక్తుడుగా ఉంటాడో ఆ విధంగా పెద్ద ఎత్తున నమ్మకం కలిగించేటువంటి విధంగా కూడా ఈ దబ్బర రాజేష్ నాయుడు ఉంటాడు. ఇతను తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే అనంతకుమారి అనేటువంటి మహిళ కూడా బీజేపీ పార్టీలో కీలకంగా కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం పైన అటు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగానే బీజేపీ ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంగా కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇక రాకెట్ గా వివరించారు. ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి వారిలో 5 మందిని అరెస్ట్ చేశారు. వారిలో మహిళలు అదేవిధంగానే పురుషులు ఉన్నటువంటి పరిస్థితి. 13 లక్షల రూపాయలు వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగానే డబ్బు స్వాధీనం చేసి ఇంకా ₹1,00,00,000 దాకా వసూలు చేసినట్టు పోలీసులు కూర్చున్నారు. అయితే ఇలాంటి రాకెట్ వ్యవహారంలో పార్టీ పరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు వీరిని సాధారణంగా ఏదైనా అరెస్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఇతరత్ర వ్యవహారాలు కానీ మీడియా ముందు ఇలాంటి నేరాల్లో హస్తం ఉండేటువంటి వాళ్ళని బయట మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి చాలా సందర్భాల్లో చూస్తాయి. అయితే ప్రస్తుతం ఈ హనీ ట్రాప్ వ్యవహారాల్లో ఎవరిని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టకుండా ఏకంగా అరెస్ట్ చేసినట్టు
పోలీసులు ప్రకటించారు. అందుకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించారు. కానీ దీనికి సంబంధించి పార్టీ పరమైనటువంటి కూటమి నేతల యొక్క ప్రెజర్స్ కూడా ఉన్నాయి అనేటువంటి విధంగా కూడా ఆరోపణలు వస్తున్నప్పటికీ అయితే అలాంటి ఆరోపణలు ఏవి మా ముందుకు రాలేదు, మా పైన కూడా అలాంటి ప్రెజర్స్ ఏవి లేవు అనేటువంటి విధంగా కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం 5 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా దీంట్లో పోలీసు అధికారుల పాత్ర ఇప్పటికే 3 టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్, అదేవిధంగా రాప్తాడు సిఐ శ్రీహర్షని ఇప్పటికే విఆర్ కు పంపించారు. ఈ వ్యవహారాలతో లింక్ ఉందని అయితే మరికొంతమందిని త్వరలో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అనేటువంటి విధంగా చెప్తున్నారు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక అనంతపురం జిల్లా హనీ ట్రాప్ కేసులో కొత్త ట్విస్ట్ అయితే వెలుగులోకి వచ్చింది. దబ్బర రాజేష్ నాయుడు టీడీపీ నేత, నిందితుల్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇక మరో కీలక నిందితురాలు బీజేపీ నేత రంగమ్మనాయుడు కూడా ఉన్నారు. టీడీపీ నేత రాజేష్ నాయుడు కనసన్నలోనే ఈ హనీ ట్రాప్ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం 9 మంది నిందితుల్లో 5గురు అరెస్ట్ అయ్యారు. టీడీపీ కూటమి నేతలు కావడంతో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టలేదని కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నిందితుల నుండి 13 లక్షల రూపాయల నగదు, ప్రామిసరీ నోట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మీద ఉన్నతాధికారులు సరిగా స్పందించడం లేదనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి.